హాయ్ అండి. నేను మీ సిరిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే పిల్లలకి, పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి పల్లి ముద్దలండి. వీటిని మా ఊరు సైడు చెనక్కాయ ముద్దలు అంటారు. వీటికి ఏమేం కావాలనో, ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇక్కడైతే గ్లాసున్నర చెనక్కాయ పప్పులు అంటే పల్లీలు, గ్లాసుకు బెల్లం అండి. ఇవి కరెక్ట్ కొలత. ఇవైతే సరిపోతుంది. ఇప్పుడైతే ముందుగా మనము పల్లీలను అయితే దోరగా వేపుకోవాలండి. బాగా దోరగా వేపుకొని పొట్టునైతే పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇది మీడియం మీద వేపుకోవాలండి. ఇలా పొట్టే తీసుకొని పల్లీలు చల్లారినాక పొట్టు అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ఆన్ చేసుకున్న తర్వాత మనమైతే కొలత తీసుకున్నాం కదా, ఆ బెల్లాన్ని అయితే అందులో వేసి టీ గ్లాసులో సగం అండి, అంతే చూపిస్తున్నాను చూసారు అక్కడ. ఆమెన వాటర్ అయితే సరిపోతుంది. మరి ఎక్కువ వాటర్ వేసారనుకోండి లూజ్ అయిపోతుంది, అవసరం లేదు. ఇలా నేను చూపించిన విధంగా వాటర్ వేసుకోండి చాలు. వాటర్ వేసుకున్న తర్వాత మనము పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి కదా, అందుకని పక్కన ఒక ప్లేట్లో మరి కొన్ని నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు గరిటె తీసుకొని ఆ బెల్లాన్ని అంతటిని కరగబెట్టాలండి. మొత్తము నీట్గా కలబెట్టుకోవాలి. అప్పుడు ఆ ఉండలన్నీ కరిగిపోయి మంచిగా పాకానికైతే మనకు రెడీ అవుతుంది. ఈ లోపల మనము ఒక ప్లేట్ తీసుకుందాము. నేనైతే ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేటుకు ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోవాలండి. రాసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకో, మనము ఇప్పుడు పాకంలో వేస్తాం కదా పల్లీలు, అవన్నీ ఇందులో వేసుకుంటే మంచిగా అతుక్కోకుండా వస్తాయండి. ఇప్పుడు చూడండి, బెల్లం పాకం అంతా బురగల్లాగా వచ్చేసింది కదా మంచిగా. ఇప్పుడు మొత్తం బెల్లం అంతా కరిగిపోయిందండి. ఇలా మంచిగా సిమ్లో స్టవ్ పెట్టుకొని మనము ఇట్లా కలబెడుతూ ఉండాలండి. కలబెట్టినప్పుడు మనకి ఏమవుతుంది, పాకం వచ్చిందా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక చుక్క వాటర్లో అట్లా బెల్లం పాకం అనేది వేసుకొని చూడాలి. ఇంకా పాకం రాలేదండి, ఇప్పుడిప్పుడే అవుతుంది. ఇవి చాలా హెల్దీ అండి, పిల్లలకు పెద్దలకు. ఇవి తప్పకోకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్దీ కూడా అండి. ఇవి బెల్లములో కాల్షియం ఉంటుంది కదా, రోజు తినమంటారు బెల్లాన్ని. మనం రోజు బెల్లము ఒట్టిగా అయితే తినలేము, ఇలా అయితే తింటాం కదండి. అందుకే ఇలా ట్రై చేయండి. చూడండి, నేనైతే ఇలా బెల్లం మళ్ళీ చెక్ చేస్తున్నాను. ఇప్పుడు తీగపాకం అయితే వచ్చిందండి. మనము తీగపాకం కావాలంటే ఇలానే ఇంకా మనం పప్పులు వేసుకోవచ్చు. లేదు పల్లీలు అనేది ముద్దలు గట్టిగా ఇట్లా పంటి కింద పెట్టుకుంటే నమలే కరం కరం అనేలాగా సౌండ్ రావాలంటే ముదురుపాకం అంటే ఆ ముద్ద వేసాం కదా, అది సౌండ్ రావాలి. నాకైతే ఇప్పుడు అట్లా అవసరం లేదు, తీగ పాకం లాగానే నేనైతే ట్రై చేస్తున్నానండి. చూడండి, ఇట్లా ముద్దలాగా వచ్చింది. ఇప్పుడైతే మొత్తం ఆ పల్లీలంతటిని వేసాను. వేసి మంచిగా స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి. నేను స్టవ్ బంద్ చేశాను. ఇప్పుడు సిమ్లో అయినా పెట్టి ఇట్లా ఆఫ్ చేసేసి మొత్తము మనము కలబెట్టుకొని ఒక ప్లేట్ రాసుకున్నాం కదా, అందులో వేసేసుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇలా ఉండలైతే కట్టుకున్నా అండి. చూడండి, చేయి కాలుతుంది, అందుకనేసి మనము పక్కన వాటర్ పెట్టుకొని వాటర్తో చేయి అద్దుకొని ఇలా ముద్దలైతే కట్టుకోవాలండి. ఇలా నేను వీటన్నిటిని ముద్దలైతే కట్టాను, అంతే అండి, చాలా ఈజీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.